మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం ఉంటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి. చదివినటువంటి వాక్య భాగంలో నా ప్రియ సహోదరులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉండి నేను మీకు బోధించిన ఉపదేశాన్ని అనుసరిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఎప్పటికప్పుడు మీ రక్షణను జాగ్రత్తగా కాపాడుకోండి అని పరిశుద్ధాత్ముడు తేటగా సెలవిస్తున్నారు. దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా లేదా దేవుని ఉపదేశాన్ని ప్రకటించకుండా వేరు విషయాలను బోధిస్తూ ప్రకటిస్తూ సమయాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నట్లయితే అది రక్షణను కాపాడుకునేటువంటి పరిస్థితి కానే కాదు. ప్రభు అంటున్నారు, మనం ఎప్పుడు కూడా ఆయన యందు విధేయులై ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఆయన ఉపదేశాన్ని జ్ఞప్తిలో ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా ఆయనను అనుసరిస్తూ మనం ముందుకు సాగిపోవాలి. ఇంకా వాక్యం తేటగా సెలవిస్తున్నది, భయముతోనూ వణుకుతోనూ. రక్షణ అంటే ఏదో సాదాసీదా విషయం కాదు, అది సాధారణమైనటువంటి విషయం అసలే కాదు. ఏదో నీట మునిగాము, క్రొత్త వస్త్రములు ధరించుకొని ఉన్నాము, మా పాస్టర్ గారు నాకు క్రొత్త పేరు పెట్టారు, నాకు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, నన్ను అందరితో పాటు కాకుండా విడిగా రక్షణ పొందుకున్న వాళ్ళని విడిగా కూర్చోబెట్టారు, మాకు ఆయన రక్త మాంసాలు పాలు బాగుస్తున్నట్లుగా మాకు రొట్టెను విరిచి ద్రాక్షరసాన్ని ఇచ్చారు అని దానిని బట్టి అతిశయిస్తూ దాన్ని బట్టి ఆనందిస్తూ మరలా చేయవలసినటువంటి పాపాలు చేస్తూ ఉండిపోవడం కాదు. మీరు రక్షణ పొందుకున్నారు అంటే దానిని గూర్చినటువంటి భయము మీ యందు ఉండాలి, వణకు మీకు కలిగి ఉండాలి. అట్లా ఉన్నప్పుడే మీరు రక్షణను జాగ్రత్తగా కాపాడుకొని ఈ ఆత్మీయయాత్రలో ముందుకు సాగగలుగుతారు. మనము నేడు గమనిస్తున్నట్లయితే రక్షణ పొందుకోవడం చాలా సులువు, కానీ దానిని కాపాడుకోవడం చాలా కష్టతరమైనది. మనం గమనిస్తున్నట్లయితే రక్షణ తీసుకోవడం ఒక వారం రోజులు లేదా ఒక నెల రోజులు, మా అంత భక్తులు మా అంత పరిశుద్ధులు లేరు అన్నట్టు జీవితాన్ని, భక్తి జీవితాన్ని, వేషధారణ జీవితాన్ని ప్రదర్శించడం, మరలా ఆ కాలం ముగిసిన వెంటనే చిన్నగా ఆత్మీయతలో చల్లారిపోవడం, మరలా లోక ఇచ్చలకు సాతాను బంధకాలకు బంధించబడి పాత రోత జీవితాన్ని అనుసరించి జీవితాన్ని కొనసాగించడం. ఈ సన్నివేశంలో మనం గమనించినట్లయితే రక్షణను గూర్చినటువంటి భయము, వణుకు వారిలో లేకపోవట చేత, అదే మీకు రక్షణను గూర్చినటువంటి భయము, వణుకు ఉన్నట్లయితే ఆ రక్షణను కాపాడుకోగలుగుతారు. ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, రక్షణను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. రక్షణ ఈరోజు పొందుకున్నాం అని అనుకోవడానికి అయిపోలేదు, లేదా రేపటి వరకు నేను పరిశుద్ధున్నే అని అనుకోవడానికి లేదు. రక్షణ మనం పొందుకున్న నాటి నుండి ఆయన రాకడ పర్యంతం వరకు కూడా మనం ఆయనలోనే నిలిచి ఉండుట, పాపరోత జీవితాన్ని, సాతాను యొక్క క్రియలను అసహ్యించుకొని సత్య మార్గంలో మనం అడుగు వేయట, ఇది రక్షణను గురించినటువంటి మార్గం. అయితే దీనిలో మనం నిలిచి ఉండాలి. ఎప్పటి వరకు? అంతము వరకు. ఆ రక్షణను మనం ఎలా కలిగి ఉండాలి? భయముతో, వణుకుతో దాన్ని గూర్చినటువంటి జ్ఞానం, ఆత్మీయ స్పృహ కలిగి మనం ముందుకు సాగిపోవాలి. ఇక్కడ మనం క్రిందకు చూసినట్లయితే అసలు రక్షణను ఎందుకు కాపాడుకోమంటున్నాడు? మీరు రక్షణను కాపాడుకోవడాన్ని బట్టి మీకు ఏం కలుగుతుంది? మీరు భయముతో, వణుకుతో రక్షణను గూర్చినటువంటి ఆత్మీయ స్పృహ కలిగి ఉన్నప్పుడు మీకు ఏం జరుగుతుంది? చాలా శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. అది 13వ వచనం. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగు చేయుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. మనం ఎన్నో కార్యాలు చేయాలనుకుంటాం, ఎన్నో పనులను ముగించాలనుకుంటాం, ఎన్నో విషయాల్లో జయాన్ని చూడాలని అనుకుంటాం. అయితే ఆ విషయంలో ఆ కార్యాన్ని మనం సిద్ధింపచేయడానికి, మనం ఆ విషయంలో జయం పొందుకోవడానికి, ఆ విషయంలో ఆ క్రియలో ఆ కోణంలో అధిరోహించి ఉన్నతమైన శిఖరాన్ని అధిరోహించడానికి, ఎక్కడానికి, ఉన్నతమైనటువంటి సింహాసనాన్ని పొందుకోవడానికి ఏదన్నా కార్యము చేయగలిగింది దేవుడు మాత్రమే.
మరి అన్నప్పుడు ఆయన మాత్రమే ఎవరికి చేస్తాడు? ఆ కార్యసిద్ధి కలుగు చేసే దేవుడు ఎవరికి ఆ కార్యాన్ని చేసి ముగించి సంతోషింపచేస్తాడు, తృప్తిపరుస్తాడు, ఆనందింపచేస్తాడు, సాక్షిగా నిలబెడతాడు అని చూసినట్లయితే ఎవరైతే రక్షణను భయముతోనూ వణుకుతోనూ కాపాడుకుంటారో వారికి ఆయన వారి కార్యాలను సిద్ధింపచేస్తాడు. మనం ప్రార్థన చేశాము, ఇక దేవుడికి అప్పగించేశాము, మేము దేవుడికి తీర్మానం చేసుకున్నాము లేదా మొక్కుబడి చేసుకున్నాము, ఈ పని చేస్తే మేము చేస్తామని దేవుడితో ఒక మొక్కుబడి చేసుకుని కూడా ఉన్నాము, సాక్ష్యం చెప్తాం అనుకున్నాము, లేదా మేము ఇంత అనుకున్నాము, ఇలా అనుకున్నాం, అలా అనుకున్నాం అంటే సరిపోదు. మనలో ఆయన కార్యసిద్ధి కలుగు చేయ దేవుడిగా ఉన్నాడు అంటే మనము ఆయన ఇచ్చినటువంటి రక్షణను కాపాడుకునే వారంగా మనం ఉన్నప్పుడు మాత్రమే మన కార్యాలను ఆయన సఫలపరుస్తాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి. మన సొంత రక్షణ కొందరిని మనం గమనిస్తూ ఉన్నట్లయితే వారికి రక్షణ సరిగా ఉండదు, కానీ మిగిలిన వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక కుటుంబంలో ఒక భార్య రక్షణ పొందింది, కుటుంబ యజమానురాలు ఆ ఇంటి ఇళ్ళలో రక్షణ పొందుకుంది. అయితే తన భర్త కోసం ప్రార్థన చేస్తుంది, ప్రభువా నా భర్త కూడా రక్షణ నువ్వు, నా భర్తను రక్షించు అని. ఈమె యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆ సినిమాలు సీరియల్ మానదు, అబద్ధాలు మానదు, పిల్లలను శపించడం మానదు, సినిమా పాటలు వినడం మానదు. ఈ విషయాలన్నింటిలో త్రోవ తప్పి ఉంటుంది, కానీ తన భర్త యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుంది. అటువంటి సందర్భంలో ప్రభు అంటున్నారు, మీరు అనుకున్నటువంటి కార్యం సిద్ధింప చేయబడదు. ఎందుకంటే మీ సొంత రక్షణను మీరు కాపాడుకొని అప్పుడు మీరు ప్రార్థన చేసినట్లయితే మీ కార్యాన్ని నేను సఫలపరుస్తాను. మరికొన్ని సందర్భాలలో భర్త రక్షణ పొందుతాడు, తన భార్య కొరకు తన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నా భార్యను నా బిడ్డలను రక్షించు అని. కానీ ఇతని యొక్క మోసపు క్రియలు మారవు, లంచాలు తీసుకోవడం మానడు, వడ్డీ వ్యాపారాలు చేయడం మానడు, మోసము చేసి లాభాన్ని ఆపేక్షించడం మానడు, భార్యను అవమానకరంగా మాట్లాడడం మానడు, బిడ్డలను శపించడం మానడు, బాధ్యతారహితంగా జీవిస్తూనే వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తాడు. వాక్యం సెలవిస్తుంది, నీ సొంత రక్షణను నువ్వు కాపాడుకును భయముతో వణుకుతో. ఇది నా ప్రభు యొక్క రక్తము, ఆయన రక్తముతో నేను కడగబడి ఉన్నాను, నేను మరలా పాప క్రియలకు అంటుకట్టబడకూడదు, ఆ మార్గాలకు మరలా నేను వెనకడుగు వేయకూడదు, ఆ చీకటి దురాత్మ సంబంధమైనటువంటి క్రియల వైపు నేను మగ్గు చూపకూడదు అన్నటువంటి ఆత్మీయ స్పృహ కలిగి రక్షణను జాగ్రత్తగా భయముతో వణుకుతో కాపాడుకునే వారికి ఆయన కార్యసిద్ధి కలుగు చేస్తాడు. మనం ఏదో మంచి పనులు చేయాలనుకుంటాం, ఏదో ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉంటాం, అది జరగాలని ఎంతో ఎదురు చూసి అది జరగకపోవడం కొన్ని సందర్భాల్లో మనకు ఎదురవుతూ ఉంటుంది. అప్పుడు మనం గుర్తించవలసినటువంటి విషయం, మొట్టమొదటిగా మనలో ఏదైనా అవిధేయత ఉన్నదా, మనము రక్షణను గురించినటువంటి భయము వణుకు ప్రక్కన పెట్టామా, పాపక్రియలు ఏమైనా చేస్తూ ఉన్నామా, చూడకూడనివి చూస్తూ ఆలోచించకూడనివి యోచిస్తూ వేయకూడనటువంటి వస్త్రాలను వేసుకోవడం, గర్వము అహంకారముతో వ్యభిచార క్రియలు, దొంగతనము, డంబము అనేటువంటి క్రియలు ఏవైనా నాలో ఉన్నాయా, సాతాను క్రియలు ఏదైనా నాకు అంటుకున్నదా, ఇహలోక మాలిన్యం ఏదైనా నాకు తగిలిందా అని మనల్ని మనం స్వీయ పరీక్ష చేసుకునవలసిన వారమై ఉన్నాము. రెండవదిగా, మన జీవితంలో మనం అనుకున్న కార్యము జరగనప్పుడు మనం విశ్వాసం యొక్క పరిమాణం ఎంత ఉన్నది అని ప్రభువు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించగలగాలి. ఎందుకంటే మన పితరుల జీవితాన్ని చూసినట్లయితే వారి యొక్క ఆత్మీయ స్థితిని బట్టి, వారి జీవితంలో వారి యొక్క రక్షణ కాపుదలను బట్టి, వారి భయమును బట్టి, వణుకును బట్టి, భయభక్తులు కలిగినటువంటి ఆత్మీయ జీవితాన్ని బట్టి వారి జీవితంలో ఎన్నో కార్యాలు చేశారు. అదే సందర్భంలో వారు ఎంత వేడుకున్నా ఆ యొక్క ఆశీర్వాదం ఆలస్యమవుతూ వచ్చింది. ఆ సందర్భంలో వారి యొక్క విశ్వాసాన్ని ప్రభు పరీక్షించారు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన రక్షణ మనం కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. రక్షణను గురించి ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మన జీవితంలో ఆశీర్వాదకరమైనటువంటి, దీవెనకరమైనటువంటి దేవుని యొక్క కార్యాలు జరగవు. మనం ఆయన కార్యాలను పొందుకోవాలన్నా, ఆయన ద్వారా వెలుగువంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించాలి అన్నా, అనేకులకు మాదిరికరంగా మనం ఉండాలి అన్నా మన రక్షణను, మన సొంత రక్షణను మనం కాపాడుకోవాలి. మనం వేసుకున్న వస్త్రమును గురించి జాగ్రత్త మనమే తీసుకోవాలి.
మనకి శరీరమును గూర్చి జాగ్రత్త మనమే తీసుకోవాలి. వ్యర్థమైన దానిని, శరీరాన్ని పాడు చేసే వాటిని మనమే తీసుకుంటే అది మన శరీరానికే హాని. అందుకే వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, మందు, సిగరెటు అనగా మాదక ద్రవ్యాలు, వీటిని తీసుకుని వారు వారి సొంత శరీరానికి హాని చేసుకుంటున్నారు. దానిని బట్టి ఎదుటోళ్ళకి ఏమీ హాని కలగదు, కానీ వారి సొంత శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. దాని అర్థం వారి శరీరాన్ని గూర్చినటువంటి క్షేమకరమైనటువంటి స్థితిని గూర్చినటువంటి ఆలోచన, పరిజ్ఞానము, వివేకము లేకపోవట, వారి సొంత రక్షణను కాపాడుకోవడం ఏంటో అనేది వారికి తెలియకపోవడం బట్టి. కనుక నేటి దినాన మనకు అనుగ్రహించబడినటువంటి రక్షణ, మనకివ్వబడినటువంటి దేవుని అభిషేకం, మనకు అనుగ్రహించబడినటువంటి దేవుని వాక్యం మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దానిని గూర్చినటువంటి చింతన మనకు ఉండాలి, భయము ఉండాలి, వణుకు ఉండాలి. ఇది దేవుని వాక్యము, దీన్ని వ్యతిరేకించి ఏమీ చేయకూడదు. దేవుడు నాకు ఇచ్చినటువంటి రక్షణ, దీనిని దాటి నేను బయటకు వెళ్ళకూడదు. దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం, దీనిని ఏమాత్రం పాపము చేసి ఆ పరిశుద్ధాత్మ శక్తిని కోల్పోకూడదు, అభిషేకంను కోల్పోకూడదు అని మనము ఎప్పటికప్పుడు కాపాడుకునేటువంటి ఆత్మీయ జ్ఞానం కలిగిన వారంగా ఉండాలి. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అబ్రహాం విషయంలో దేవుడు చేసినటువంటి కార్యం, అతని యొక్క నీతిని ప్రభు చూశారు. అతడు దేవుని యందు కనపరిచినటువంటి భయమును, భక్తిని, విశ్వాసమును దేవుడు పరీక్షించాడు, మెచ్చుకున్నాడు. అబ్రహామును అతని యొక్క విశ్వాసం యొక్క పరిమాణాన్ని ప్రభు పరీక్షించాడు. ఆ పరీక్షలో అబ్రహాము గెలిచాడు. అతని హృదయంలో ఉన్నటువంటి వాంఛ, నాకు ఒక కుమారుడు ఉండాలి, నా స్వాస్థ్యానికి ఒక స్వాస్థ్యకర్త ఉండాలి, నా తర్వాత నా తదనంతం నా వారసుడు ఒకడు ఉండాలి అని తన హృదయంలో ఒక వాంఛ కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రభు అతని యొక్క హృదయ వాంఛను తీర్చాడు. అతని కార్యమును ప్రభు సిద్ధింపచేశాడు. అతని ఆశీర్వాద సూచనగా దేవుడు నిలబెట్టాడు. ఇక మనం చూస్తాం, దావీదు దేవుని కొరకు హృదయపూర్వకంగా ఆరాధన చేసినవాడు, పూర్ణ హృదయముతో దేవుని స్తుతించినవాడు. అతని హృదయంలో ఒక వాంఛ, శత్రువైనటువంటి గొల్యాతును నేను జయించాలి. అతడు దేవుని యందు కనపరిచినటువంటి ఆ యొక్క భయభక్తులు కలిగినటువంటి జీవితంను బట్టి, అతడు యూదుడిగా ఉండి ఆ సాంప్రదాయం ప్రకారం తన యొక్క జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకునే విధానాన్ని బట్టి దేవుడు దావీదుకి గొల్యాతు మీద జయమిచ్చాడు. యోసేపును చూసినట్లయితే, యోసేపు తన యొక్క జీవితంను పరిశుద్ధంగా, పవిత్రంగా, నిష్కలంకంగా కాపాడుకుంటున్న విధానాన్ని బట్టి యోసేపుకు దేవుడు కనపరిచినటువంటి ఆ దర్శనము, ఆ యొక్క వాగ్దానము నెరవేర్పు కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రభు అతని హృదయములో దేని కొరకు ఎదురు చూస్తున్నాడో దానిని సిద్ధపరిచాడు. తన సహోదరులు, తన కుటుంబీకులు యోసేపు ఎదుట సాగిలపడినట్లు చేశాడు. దేశాన్ని పాలించే ఒక అధికారం కలిగినటువంటి అధికారిగా, ఆధిపత్యం పొందినటువంటి వ్యక్తిగా దేవుడు యోసేపును దీవించాడు. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం ఒకటే, మన రక్షణను మనం కాపాడుకోవాలి. పరిశుద్ధతను, పవిత్రతను కలిగి మనం ముందుకు ఆత్మీయతలో సాగిపోవాలి. మనల్ని పాడు చేసే వాటికి మనం దూరంగా నిలబడాలి. ఏదైతే మనను నరకంలో పడివేసిద్దో, ఏదైతే మనల్ని పాపంలోకి లాగివేసిద్దో, ఏదైతే సాతాను వాడికి చీకటి బంధకాలతో బంధిస్తాడో అన్నటువంటి విషయాలు మనం ముందే గుర్తించి వాటికి మనం దూరంగా ఉండాలి. మరి ఇప్పుడు ఆ సొంత రక్షణను కాపాడుకోకుండా మనల్ని పడవేసి ఆ బంధకాలు ఏమై ఉన్నవి మనం గుర్తించాలని అనుకున్నప్పుడు అవేంటో కూడా మనకు తెలియాలి కదా. చూస్తాం ఆ విషయాలు. మనం గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేవి చేయనిశ్చయింతురో వాటినే చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపించబడిన యెడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి, అవి అనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. మనలను రక్షణలో నుండి తప్పింపచేసేటువంటి క్రియలు, శరీర తత్వాన్ని మరలా ఉద్రేకపరిచేటువంటి క్రియలు, పరిశుద్ధతలో నుండి బయటకు లాగివేసేటువంటి క్రియలు,
వాటిని మనము చేయకుండా ఉండి మన రక్షణను కాపాడుకునే విధంగా ఉండాలి అంటే ఆ పాపక్రియలు ఏమిటి అని చూసినట్టయితే ఇక్కడ పరిశుద్ధాత్మను తేటగా రాయించి ఉంచారు. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అలరితో కూడినటువంటి ఆటపాటలు. ఇవన్నీ మన యొక్క శరీర తత్వాన్ని ఉద్రేకపరిచి పరిశుద్ధతలో నుండి, పవిత్రతలో నుండి ప్రక్కకు లాగివేసేటువంటి క్రియలు. వీటికి మనం దూరంగా నిలబడి ఉండాలి. ఈ విషయాలు ఎక్కడ మనల్ని అంటుకుంటాయో, ఈ యొక్క మలినం మనకి ఎక్కడ తాగుతుందో అని ఎప్పటికప్పుడు భయముతోనూ వణుకుతోనూ మన సొంత రక్షణను మనం కాపాడుకోవాలి. నేను మనం గమనిస్తున్నట్లయితే మేము రక్షణ పొందుకున్నాం అన్నటువంటి ధ్యాస, మేము రక్షణ పొందుకున్నాం అన్నటువంటి ఒక సర్టిఫికేట్ ఇవి మాత్రమే ఉంటాయి. కానీ వారి లోపల వారికి శరీర క్రియలను మనం చూసినట్లయితే ఇందులో ఏది తక్కువ కాకుండా మొత్తం నిగూఢమైపోయి ఉంటాయి. ఇంకా మాట్లాడితే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాస స్థాయిలో మాత్రమే కాదు, కానీ ఆయన నామంలో మేము గొప్ప పరిచర్య చేస్తున్నాం అన్నటువంటి వారిలో కూడా ఈ భ్రష్టమైనటువంటి క్రియలు లేకపోలేదు. విగ్రహారాధన, వారే గొప్ప విగ్రహమైపోయి జనులను భ్రష్టత్వంలోకి నడిపించేటువంటి నాయకులు. వ్యభిచారము, చూపులతోనూ తలంపులతోనూ ఇతర స్త్రీలను బట్టి, ఇతర పురుషులను బట్టి పాపంలో పడిపోయేటువంటి పరిస్థితులు. ఇంకా ద్వేషములు, వేరే సంఘానికి లేదా వేరే కూటానికి వెళ్ళొచ్చారంటే ఈ సంఘ కాపరికి ఎంత కోపమో, వారి చర్చికి వెళ్ళకూడదు, వారి పాటలు వినకూడదు, వారి వాక్యాలు వినకూడదు అని అంటాడు. ఏనే పరలోకం నుండి దిగి వచ్చాడు గొప్ప వెలుగు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇది ద్వేషం. వాక్యం సెలవిస్తుంది, మీరందరూ నా శరీరం, మీరందరూ సార్వత్రిక సంఘంగా సిద్ధపడవలసిన వారై ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు నేను ఇచ్చాను. సంఘంలో ఆ ప్రాంతంలో ఆ జనులకు కావాల్సినటువంటి వరం నేను ఇచ్చాను. కొందరికి సంగీతము, కొందరికి పాటలు, కొందరికి ఉపదేశము, కొందరికి స్వస్థపరచు వరం, కొందరికి భాషలు, కొందరికి భాషల అర్థాలు, ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి వరముని ఇస్తూ సంఘాన్ని ఒక సంఘం మరొక సంఘం మీద ఆధారపడినట్లుగా, మరొక సంఘం ఈ సంఘం ప్రార్థన కోరుకున్నట్లుగా, సంఘాలను ఐక్యత కలిగి ఉండినట్లుగా నేనే వాటిని సిద్ధపరిచాను అన్నప్పుడు మనం ఇతర సంఘాలు ద్వేషించడం అనేది ఎంతో బుద్ధిహీనమైనటువంటి విషయం. దుర్బోధకులను గురించి, అబద్ధ ప్రవక్తలను గురించి, సత్యవాక్యాన్ని వక్రీకరించి మాట్లాడేటువంటి సహవాసాలను గురించి కాదు, కానీ సత్యమును ప్రకటిస్తున్నటువంటి దేవుని చేత అభిషేకంతో నడిపించబడుతున్నటువంటి సహవాసాల విషయమై మనం అభ్యంతర పడకూడదు. మనం ఐక్యత కలిగి ఒక్కటే తాడు మీద ముందుకు సాగిపోవలసిన వారమై ఉన్నాం. ఇంకా మనం చూస్తాం అభిచారం, చిల్లంగితనములు, చేతబడి క్రియలు, మంత్రపు క్రియలు, ఇంకా చీకటి సంబంధమైనటువంటి దిష్టిలని, ఇంకా వాటికి సంబంధించినటువంటి బొట్టులని, రకరకాలైనటువంటి విషయాలు అభిచారము. మరియు మత్సరము, ఒకరు ఆశీర్వదించబడుతుంటే ఒకరు సంతోషంగా ఉంటే వీరికి మత్సరం, ఏమాత్రము సంతోషించరు. సహవాసంలో ఉన్నటువంటి విశ్వాస జీవితంలో దేవుడు ఒక గొప్ప అద్భుతం చేసి వారిని ఉన్నత శిఖరాల మీద నిలబెడితే ఈ నాయకులకి ఎంత అసూయో, ఎందుకంటే వారి బిడ్డలు ఆ స్థాయిలో లేరు కాబట్టి. అలాంటి మనం చూసినప్పుడు వీరి ఇంకా దేవుని సత్యత్రోవలకు అడుగు కూడా పెట్టలేదు అన్న సంగతి అర్థమవుతూ ఉంటుంది. మనం గుర్తించాలి వారి యొక్క క్రియలను బట్టి అసలు వారి సొంత రక్షణను వారు కాపాడుకుంటున్నారా, లేక రక్షణను కాపాడుకోలేక వారే పడిపోతున్నారా, ఆ పాపం ఎదుట దాసోహం అయిపోతున్నారన్న సంగతి మనం గుర్తించాలి. వారి సొంత రక్షణనే వారు కాపాడుకోలేని వారు సంఘమును ఉన్నటువంటి ఆత్మీయులను ఏ విధంగా సత్య త్రోవలు నడిపించగలరు? మనం వాటిని జాగ్రత్తగా గుర్తించగలిగిన వారమై ఉండాలి. అందుకే పరిశుద్ధాత్ముడు నేడు సెలవిస్తున్నారు, మీ సొంత రక్షణను మీరు కాపాడుకోండి. మీరు అప్పుడు యోచించింది, మీరు ఆలోచించింది, మీరు కోరుకున్నది, మీ వాంఛను నేను సిద్ధింపచేస్తాను. ఎందుకంటే మీరు అనుకున్న కార్యాన్ని ఈ భూలోకంలో ఎవరూ చేయలేరు. మీకు సంతానం కావాలి అన్నా నేనే ఇవ్వాలి, మీకు ఉద్యోగం కావాలి అన్నా నేను ఇస్తాను, మీరు వ్యాపారం ఆశీర్వదించబడినట్లుగా అన్ని కోణాల్లో వృద్ధి చెందాలి అన్నా నేనే మీకు చేస్తాను, మీ కుటుంబం సమాధాన పడాలి అన్నా నేనే మీకు చేసేది, వివాహం జరగాలి అన్నా నేను చేయవలసినదే, మీ ప్రయాణాలు క్షేమంగా ఉండాలి అన్నా నేనే చేయవలసిందే, మీ చేతి పనులు వృత్తులు ఆస్వాదించబడాలన్నా నేనే చేయవలసినదే. ఇలా ప్రతి కోణంలో మనం చూస్తున్నట్లయితే కార్యాన్ని సిద్ధింపు చేయవాడు ఆయనే.
ఇక ఆయనను మించి మనం ఏది చేసినా ఆ కార్యం సిద్ధింప చేయబడదు. ఒకవేళ సిద్ధింప చేయబడినట్లుగా అనిపించినా అది ఎంతకాలమో నిలబడదు. చూస్తూ ఉండగానే ఒకడు దారిని ఇలా వెళ్తూ ఉంటాడు, అది పచ్చగా ఉండిద్ది, బాగా ఆశీర్వదించబడింది అని అనుకుంటాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి పని ముగించుకొని వెనకకు తిరిగి వచ్చేసరికి ఆ పచ్చగా ఉన్నటువంటి ఆ పైరు ఉండదు, ఆ ఫలాలు ఆ చెట్టుకి ఉండవు, ఎండిపోయి ఉంటుంది. ఎందుకంటే అది భక్తిహీనమైనటువంటి జీవితం. వారి యొక్క సొంత రక్షణను వారు కాపాడుకోలేకపోయారు అన్న సంగతి అక్కడ మనకు అర్థమవుతుంది. ఒకడు దారిని పోతాడు, అది పచ్చగా ఉంటుంది, మరలా జాగ్రత్తగా చూస్తే తిరిగి వచ్చేటప్పుడు అసలు అది అక్కడ కనిపించదు. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి. కనుక మనం వీటన్నిటికీ దూరంగా ఉండాలి. ఇంకా క్రోధములు, కక్షలు, ఈర్ష్యలు, ద్వేషాలు, అసూయలు, భేదాలు, ఒకరంటే ఒకరికి నేను గొప్ప అనేటువంటి భేదాలు, నేనే నీకంటే, లేదా వారే మీకంటే, లేదంటే వీరే వారికంటే గొప్ప అనేటువంటి భావం, మనుషులు ఇచ్చేటువంటి కానుకను బట్టి, లేదా వారికి ఉన్నటువంటి అందాన్ని బట్టి, లేదా వారికి ఉన్నటువంటి వాహనాలను బట్టి, వారు వేసుకున్నటువంటి వస్త్రాలను బట్టి, లేదా వారు వెళ్ళేటువంటి సహవాసాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి గృహాలను బట్టి వారు గొప్ప అని అనుకుంటే వాక్యం సెలవిస్తుంది, నీ సొంత రక్షణను నీవే కాపాడుకోలేకపోతున్నావు అని. భయము, వణుకు రక్షణను కాపాడుకునే విషయంలో లేదు అని. నీవే ఆ పాప రోత జీవితానికి అంటుకట్టుపడిపోయి సాతాను త్రోవలో నిలిచి ఉన్నావు అని. కనుక నేటి దినాన ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం మన సొంత రక్షణను దేవుని వాక్యానికి విధేయత కలిగి దేవుని అనుసరిస్తూ భయముతో వణుకుతో మన సొంత రక్షణను కాపాడుకుందాం. ఒకవేళ ఇంకా రక్షణ లేదు అని ఆలోచించినట్లయితే, ఇప్పుడే మీకు గుర్తొచ్చినట్లయితే, ఇప్పుడే మీకు అర్థమైనట్లయితే వాక్యం సెలవిస్తుంది, నేడే రక్షణ దినం. రక్షణ పొందుకొని ఆయనకు మన ప్రార్థన విన్నపమును తెలియజేసినట్లయితే మన హృదయ వాంఛను ఆయన తీరుస్తాడు. మనం ఇంకా రక్షణ పొందుకోక, లేదా ఒకవేళ రక్షణ పొందుకునే దాని గురించినటువంటి జాగ్రత్త లేక, విధేయత లేక, వాక్యానికి లోబడక, సహవాసంలో ఐక్యత కలిగి ఉండక సాగిపోతూ ఉన్నట్లయితే అట్టి జీవితం రక్షణలో నుండి తొలగిపోయింది అన్న సంగతి వాస్తవం. కనుక మనం రక్షణ పొందుకుందాం. ఆయన రక్తంలో కడగబడి ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, మారు మనస్సును మరియు రక్షణ వస్త్రమును జాగ్రత్తగా కాపాడుకుంటూ మన సొంత రక్షణ విషయమై ఆత్మీయ స్పృహ కలిగి ముందుకు సాగిపోదాం. మనం యోచించిన ప్రతి ఒక్క యోచనకు ఆయన జవాబిచ్చి ఆశీర్వదించి దీవిస్తాడు. ఈ నదుని మాటల ప్రతి వాని హృదయంలో నికట్టి ఫలింప చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, వాక్యాన ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి, సొంత రక్షణను భయముతో వణుకుతో కాపాడుకోవాలని మీరు సెలవిచ్చారు. అలా కాపాడుకున్నప్పుడు హృదయంలో ఏదైతే ఉద్దేశిస్తామో, ఏ కార్యము జరగాలని యోచిస్తామో దాన్ని మీరు సిద్ధింప చేస్తానని మీరు సెలవిచ్చారు. ఈ వాక్యం ప్రతి వారు రక్షణ లేని వారు రక్షణ పొందుకున్నట్లుగా, రక్షణ పొందుకున్న వారు దాని విషయమే జాగ్రత్తగా భయముతో వణుకుతో ముందుకు సాగునట్లుగా, నీ యందు విశ్వాసంతో నీ వాక్యానికి విధేయత కలిగి సత్య సహవాసంలో అంటుకట్టబడిన వారిగా ఉండినట్లుగా కృప దయచేయండి. దుర్బోధల నుండి, అబద్ధ ప్రవక్తల యొక్క బంధకాల నుండి జనులను విడిపించి నీ వాక్యమునకు లోబడి నీ చేత కార్యాన్ని అనుభవించినట్లుగా సహాయం చేసి వారిని ఆశీర్వదించండి. ఇంకను ఈ పరిచయం నాటి వృద్ధులను నింపచేయండి, కుడి ఎడమలకు విస్తరింపచేయండి. ఈ టీవీ ఛానల్ వారిని కూడా దీవించి ఆశీర్వదించమని, మీరు అక్కడ రాజ్యానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి దేవుని కృపను బట్టి ఒక పాటల ఆల్బమ్ను దేవుడు అనుగ్రహించారు. మీరు ది ఫారెస్ట్ ఫెలోషిప్ అని మీరు యూట్యూబ్లో టైప్ చేసినప్పుడు, లేదా ఆల్బమ్ పేరు కృపా కిరీటం అని మీరు టైప్ చేసినప్పుడు మీకు ఆ పాటలు అందించబడతాయి. వాటిని మీరు విని దైవ ఆశీర్వాదాలు పొందండి. ఎంతో ఆత్మీయమైనటువంటి సంగీతంతో, ఆత్మీయమైనటువంటి రచనతో దేవుడు అనుగ్రహించి ఉన్నారు. మరియు మరిన్ని వాక్య సందేశాల కొరకు మీరు ఛానల్ని ఫాలో అవుతుండండి, వాక్యాలు వింటుండండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.